ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 98వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శివస్థుతిలో పంచమ శ్లోకం. వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం వందే వ్యోమగతం జటాసుముకుటం వందే వందేర్ధగంగాధరం వందే భస్మకృత త్రిపుండ్రనిటలం వందేష్టమూర్త్యాత్మకం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం వందే వ్యోమగతం జటాసుముకుటం వందేర్ధగంగాధరం వందే భస్మకృత త్రిపుండ్రనిటలం వందేష్టమూర్త్యాత్మకం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఇందులో శంకరుల వారిని ఎలా వర్ణించారంటే శంకరులు పంచముఖాంబుజం, పరమేశ్వరుడు పంచముఖుడు, సద్యోజాతం, వామదేవం, తత్పురుషం, అఘోరం, ఈశానం, పంచముఖాలు. త్రినయనం, ప్రతి ముఖంలోనూ 3 నేత్రాలు, సోమ సూర్యాగ్నిలోచనత్వం. లలాటే క్షణం, మధ్యలోకి జ్వాలానేత్రం. వ్యోమగతం, వ్యోమ అంటే ఆకాశం, అంటే ఆకాశంలో అనంతుడు ఆయన. జటాసుముకుటం, జటలన్నీ కలిపి పైన కట్టేశాడు, జుట్టంతా జటగా. చంద్రార్ధ గంగాధరం, అర్ధచంద్రుడిని గంగను కూడా ధరించాడు. భస్మకృత త్రిపుండ్ర నిటలం, విభూతి రేఖలు 3 పెట్టేశాడు ఆయన, అలంకరించుకున్నాడు. వందే అష్టమూర్త్యాత్మకం, అష్టమూర్తి స్వరూపుడు. పంచభూతాలు, తర్వాత సూర్యచంద్రులు, ప్రకృతి అన్నీ ఆయన రూపాలే. ఇంకా కొన్ని చోట్ల ఏం చెప్పారంటే పంచభూతాలు, యజ్ఞము, ఋత్విక్కు, యజమాని 3 ఆయనే, అష్టమూర్తి. అటువంటి స్వామికి వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఇప్పుడు మనం 98వ లహరిలో ప్రవేశిస్తున్నాం. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాముపగత వినయాం ద్యోతమానార్థరేఖాం కళ్యాణీం దేవ గౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. ఇది శార్దూల వృత్తం, మత్స్యజస తతగా. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉజ్జద్భూషా విశేషాం ఉపగత వినయాం ద్యోతమానార్థరేఖాం కళ్యాణీం దేవ గౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. హే గౌరీప్రియ, శివ, సర్వాలంకారయుక్తాం, అన్ని అలంకారాలతో కూడినటువంటిది, అంటే శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. సరళ పదయుతాం, మంచి సాధువులైన పదములతో కూడినటువంటిది. సాధువృత్తాం, మంచి శార్దూలము, మత్తేపము, ఉత్పలమాల, చంపకమాల అలాంటి వృత్త పద్యాలతో కూడింది. సువర్ణాం, సువర్ణాం, మంచి అక్షరం, మంచి అక్షరాలతో కూడింది. సద్భి, పండితుల చేత, సంస్తూయమానం, పొగడబడింది. సరసగుణయుతాం, నవరసాలతో కూడినటువంటిది. లక్షితాం, ప్రముఖమైనది. ఉద్యద్భూషా విశేషాం, ప్రకాశించేటటువంటి అలంకారాలతో కూడినటువంటిది, అర్ధాలంకారాలు. ఉపగత వినయాం, ఔచిత్యము, వినయం అంటే ఔచిత్యం, సభ్యత, సంస్కారం కలిగినటువంటిది. ద్యోతమానార్థరేఖాం, స్పష్టంగా ఉండేటువంటి వ్యంగ్యార్థం, లక్షణార్థం, లక్ష్యార్థం ఇలాంటివి కలిగినటువంటిది. కళ్యాణీం, కళ్యాణీం, శుభాన్ని కలిగించేది. ఏమిటిది ఇదంతా? ఎవరికి విశేషణాలు? మమ కవితా కన్యకాం, మమ కవితా కన్యకాం, నా కవిత్వం అనే కన్యకను
త్వం నీవు గృహాణ స్వీకరించండి స్వామి. నేను అద్భుతమైన కన్యకను సృష్టించాను, కవితా కన్యక, దాన్ని స్వీకరించండి స్వామి. శివాంధ్రహరి అంతా అద్భుతమైన కవితా కన్యక. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిः సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషావిశేషాం ఉపగత వినయాం ద్యోతమానార్థరేఖాం కళ్యాణీం దేవ గౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే. స్వస్తి.